పట్టణంలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానం సత్రం కమిటీకి ఎట్టకేలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆలయ ప్రాంగణంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోనే ప్రత్యేకత కలిగిన శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానం కమిటీ ఎన్నికలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దాదాపు ఏడాది క్రితం సర్వసభ్య సమావేశం నుండి వివాదం నెలకొంది. తదుపరి ఒక వర్గం ఏకపక్షంగా ఎన్నికలు జరుపుకుని కమిటీని ప్రకటించుకుంది. దీనిపై పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. చివరకు అప్పటి జిల్లా ఎస్పీ ఇరు వర్గాలను గుంటూరు పిలిపించుకుని చర్చించారు. రెండు కమిటీలకు సంబంధం లేకుండా అందరికీ ఆమోదయోగ్యకరమైన డబుల్ హార్స్ మినపగుళ్లు అధినేత మునగాల మోహన్ శ్యామ్ ప్రసాద్ నేతృత్వంలో ఆలయ కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. అప్పటి నుంచి ఆ ప్రకారంగానే ఆలయంలో ఉత్సవాలను నిర్వహిస్తూ వస్తున్నారు. ఆలయ కమిటీకి అధ్యక్షుడు నూకల వెంకట వేణుగోపాలరావు అప్పట్లో అనారోగ్య సమస్యలతో విదేశంలో ఉన్నారు. ప్రస్తుతం ఆయనకు స్వస్థత చేకూరి స్వస్థలానికి తిరిగొచ్చారు. దీంతో ఆదివారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. నూకాల వెంకట వేణుగోపాలరావు అధ్యక్షత వహించారు. సమావేశానికి మొత్తం 450 సభ్యులతో సహా ఇరు వర్గాల నాయకులు హాజరయ్యారు. ఏప్రిల్ 26వ తేదీన పాలకవర్గ కమిటీకి ఎన్నికలు నిర్వహించాలని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. నామినేషన్లు, ఓటింగ్, ఎన్నికల అధికారుల నియామకం, కౌంటింగ్, ఫలితాల ప్రక్రియ వంటి అంశాలను చర్చించుకున్నారు. గత పరిణామాలను దృష్టిలో ఉంచుకొని పోలీసు అధికారులు ఈ సమావేశానికి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆధార్ కార్డులను తనిఖీ చేసుకున్నాకనే సభ్యులను లోనికి అనుమతించారు. మొత్తానికి ప్రశాంత వాతావరణంలో సమావేశం పూర్తయింది. కమిటీ ఎన్నికలకు ఏకగ్రీవంగా నిర్ణయం వెలువడటం సానుకూల అంశంగా చెప్పుకోవచ్చు. మన సభ్యులను కానీ మనం కానీ 2004 నుంచి 20 సంవత్సరాలు ఒక కుటుంబంగా 22 సంవత్సరాల నుంచి వస్తూ ఉన్నాం. మంచి చేయడం అంత బాగా జరిగిపోయింది. ఇప్పుడు మనకి నూతన పాలక వర్గాన్ని గురించి చర్చించడం అందరికీ ఎలక్షన్ జరగాలని కోరుకుంది. ఏప్రిల్ 27వ తారీఖు నాడు ఎలక్షన్ జరుగుతున్నాం. 26 ఆదివారం. మీకు ఇందులో ఎలక్షన్ వద్దు, సెలక్షన్ కావాలనుకునే వాళ్ళు పర్సంటేజ్ ఉంటే చెప్పచ్చు. మనకి మన కమ్యూనిటీకి మన ఊరికి చాలా బాగుంది మన ఊరిక. దీంట్లో రెండో సందేహం లేదు, రెండు ఆటలు లేదు. ఎవరు ముందు కావచ్చు, వాళ్ళు ముందు కావచ్చు, ధైర్యంగా ఉండొచ్చు. ఎవరు 16 మందిని వాటిని లైన్ చేసుకుని చక్కగా ప్యానల్ రెడీ చేసుకోండి. నేనుంటాను, మీరుంటాను, ఆయన ఉన్నాడని నేనున్నా ఈ మీమాంసం మనకు అర్థం లేదు. ఎవరికైతే ధైర్యం ఉందో, ఎవరికైతే కావాలని కోరిక ఉందో వాళ్ళంతా ముందుకు రావచ్చు. బైలాని మినిమం రుసుము ఉంటుంది. ఆ రుసుము చెల్లించి ఆ ఓటర్ బైలా తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళి ఈ 4 రోజుల లోపల బైలా చదువుకోండి. మన నామినేషన్ ఎలక్షన్ ఆఫీసర్ టైం ఇస్తాడు. ఆ టైం లోపల చదువుకొని బైలా ప్రకారం పోటీ చేయండి. బైలా చదవండి. మీరు అసలు ఎవరిని అడగక్కర్లేదు. మీరు మీకు సుప్రీం బైలా, ఎవరిని అడుక్కోక్కర్లేదు. ఆ బైలా తీసుకుని చదువుకోండి, ఎవరిని అడగక్కర్లా. బైలా తీసుకుని చదవండి. బైలా ప్రకారం నేను చెప్పాను. నేను మీకు నన్ను ఎన్నికల అధికారిగా నిర్ణయించారు. త్వరలో దానికి పరిశీలనలు కూడా వేసి ఎన్నికలు వర్గానికి సంబంధం లేకుండా పారదర్శకంగా ఈ ఎలక్షన్ కమిటీ నిధుల వాళ్ళు ఎంతమంది ప్యానల్స్ వస్తారో అంతమంది ప్యానల్స్ కలిసి వాళ్ళు 3 కానీ 4 కానీ ఎలక్షన్ ప్రొసీడింగ్ ఆఫీసర్స్గా ఎన్నుకుంటారు. వాళ్ళ సమక్షంలో వేణుగారు చెప్పినట్టు మొత్తం సజావులు అనుకున్నాము. అలానే ఇప్పటి వరకు కూడా ఉన్న జనరల్ బాడీ సభ్యుల మెంబర్స్ ఎంతమంది ఉన్నారో ఆ బుక్స్ కూడా బైలా బుక్స్ తో పాటు ఇంతకుముందు శ్రీధర్ గారు చెప్పినట్టు ఆ బుక్స్ కూడా మొత్తం అందుబాటులో పెట్టి ఎవరైతే పోటీ చేస్తున్నారో, ఎవరైతే ప్యానల్ ఇప్పుడు గోపి గారు చెప్పినట్టు ఎవరైతే ప్యానల్ వస్తారో వాళ్ళందరికీ కూడా ఆ బుక్స్ అప్పచెప్పాలని కోరుకుంటున్నాం.